హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజైతే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. అదే మన హరీష్ గారిని విజయవంతంగా ఓనర్ని చేశారనమాట. అంటే సాటర్డే ఎపిసోడ్లో టెనెంట్స్గా ఉన్న ఒక వ్యక్తిని ఓనర్ చేయాలి అని అంటే టెనెంట్స్ అందరూ కలిసి ఏం చేశారనంటే, మా టీంలో పెద్ద దిక్కు హరీష్ గారు కాబట్టి హరీష్ గారిని ఓనర్ని చేయాలి అని చెప్పేసి ఓనర్ని చేసేసారు. సో దానికి నాగార్జున గారు ఏమన్నారు అని అంటే, బిగ్ బాస్ డిసిషన్ మేరకు తను ఓనర్ అవుతాడు అని చెప్పేసి అన్నాడు. సో ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ చేయగానే సండే ఎపిసోడ్లో ఫస్ట్ రాగానే నాగార్జున గారు, కంగ్రాచులేషన్ హరీష్, నువ్వు ఓనర్ అయ్యావు అని అంటే, ఓకే థ్యాంక్ యూ సార్ అని పాపం దండం పెట్టాడు. నాకు అనిపించింది ఆల్రెడీ ఫ్లోరాని 2 వీక్లు ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు అని అన్నప్పుడే ఫ్లోరా సేఫ్ జోన్లో ఉంటుంది అని అర్థమైపోయింది. మరి ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు ఉంటారు అని అంటే 100 to 200% హరీషే ఉన్నాడు అని నాకు క్లారిటీ వచ్చేసింది. సో మరి హరీష్ ఎలిమినేట్ అవుతాడా లేదా అనే దాని గురించి మాట్లాడడానికి ముందు అన్నైతే ఓనర్ని చేశారు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అయిపోయింది. దాని తర్వాతకి అసలు మ్యాటర్ ఇంకా షురూ అయిపోయింది అనమాట. గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిలబెట్టేశారు. నిలబెట్టిన తర్వాత అందులో శ్రీజ, హరీష్, దివ్య, రీతు, ఫ్లోరా, సంజన ఈ 6 అయితే ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఏం చేశారనంటే ఒక బోర్డు ఇచ్చారనమాట. ఆ బోర్డు మీద అందరినీ సేఫ్ అని రాసుకోమన్నారు. అందరూ సేఫ్ అని రాసుకున్నారు. ఓకేనా? సో రాసుకున్న తర్వాతకి ఒక డస్ట్ ఇచ్చారు, దాన్ని చెడపమన్నారు. అంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళు చెడపాలి. చెడితేనేమో నాట్ సేఫ్, చెడకోకుండా అలానే ఉంటేనేమో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఆల్రెడీ మనకు తెలుసు, పెన్ మార్కర్స్ ఇచ్చారు కాబట్టి సేఫ్ ఉన్న వాళ్ళకేమో పెన్ మార్కర్ ఇచ్చారు, మిగతా వాళ్ళకేమో టెంపరీ మార్కర్ ఇచ్చారు కాబట్టి రాసేసుకున్నారు. సో ఫస్ట్ రౌండ్లోనే ఫ్లోరా అండ్ సంజన ఇద్దరు సేఫ్ అయిపోయారు. ఓకే, క్లియర్ అయిపోయింది. దాని తర్వాతకి ఏం చేశారు అని అంటే కొన్ని టాస్క్లు అయితే పెట్టారనమాట. అంటే కామెడీగా కొన్ని టాస్క్లు అయితే పెట్టారు వాళ్ళకి వీళ్ళకి. దాని తర్వాత రాముని అలానే సుమన్ శెట్టిని ఇద్దరిని పిలిచారు. పిలిచిన తర్వాతకి అక్కడ ఏం జరిగిందని అంటే ఇది రాము వచ్చేసి మీ ఉన్న టీం వాళ్ళల్లో మొత్తం మీద నెగిటివ్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి చెప్పమన్నారు అనమాట. సో తను సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీజని. శ్రీజ ఏందని అంటే ఎరతొర్రిగా వాగుతుంది, ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పేసి ఆ విషయంలో తను కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, అందుకని నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పేసి అని అన్నాడు. అంటే నెగిటివ్ పాయింట్ చెప్పాడు అనమాట, ఎలిమినేషన్ కాదు నెగిటివ్ పాయింట్. దాని తర్వాతకి సంజన విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ సంజన అంటే తను ఏం చెప్పినా ఏందో తను చెప్పిందే కరెక్ట్ అనే మైండ్ సెట్లో ఉంటుంది కాబట్టి ఆ విషయం మీద తను నెగిటివ్ పాయింట్స్ ఇచ్చాడు. అలానే హరీష్ గారు ఏందని అంటే ఈ ఆల్రెడీ మనం 2 వీక్స్ నుంచి చూస్తున్నాము, ఏ టాస్క్లలో పార్టిసిపేట్ చేయట్లేదు, సైలెంట్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎవరితో సరిగా మాట్లాడట్లేదు, తన మతం ఏదో తనదే అన్నట్టుగా ఉంటున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఉంటే ఆడేవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. అది దానివల్ల తను ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఇచ్చాడు. తర్వాతకి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎవరు సుమన్ శెట్టి గారికి కూడా ఇచ్చారనమాట. సుమన్ శెట్టి గారు ఏంటిది అని అంటే ఎవరినంటే నెగిటివ్ పాయింట్స్ చెప్పడం కంటే ఫస్ట్ రీతులు లేపిన తర్వాతకి రీతులే నెగిటివ్ పాయింట్స్ ఏందని అంటే అన్న అని చెప్పేసి ఫస్ట్ 2 వీక్లు నాతో మంచిగా మాట్లాడింది, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, కొంచెం ఫ్రెండ్స్ని తగ్గించుకో అమ్మా అని చెప్పేసి కట్ చేశాడు. తర్వాత భరణి గురించి మాట్లాడాడు, భరణి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాతకి మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, సో పాజిటివ్ చెప్తున్నాడు, నెగిటివ్ చెప్పమంటే ఓకే ఎనీవే తన రోల్ అయిపోయింది అక్కడికి. దాని తర్వాతకి సంజనాకి రీతుకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. అదేందని అంటే ఒక సర్కిల్ గీశారు. ఆ సర్కిల్లో పోయిన తర్వాతకి ఇద్దరు 2 షీల్డ్స్ని తీసుకొని ఇద్దరు పుష్ చేసుకోవాలి బయటికి. ఎవరైతే ఆ సర్కిల్ దాటి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. మరి అక్కడ చూసుకున్నట్టయితే దానికి సంచాలకులుగా ఎవరు ఉన్నారు అని అంటే మన ఇమానుయేల్ గారు ఉన్నారనమాట సంచాలకులుగా. రీతు ఇద్దరు కలిసి అమ్మ అయ్యా అక్క చెల్లి అనుకుంటా ఆపసోపాలు ఆయాసాలు పడుకుంటా ఇద్దరికి అనుకుంటా అటు ఇటు నెట్టేసుకున్నారు. అక్కడ రీతు అయితే విన్ అయిపోయింది ఫైనల్గా. ఇంకా దాని తర్వాతకి ఇమానుయేల్ ఇమిటేషన్ ఏంటంటే శ్రీజాను దివ్య
ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో లేదు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. అంటే టాస్క్లు ఆడుతున్నారు, ఓకే, ఎలిమినేషన్ అప్పుడు ఫైట్ చేస్తున్నారు, బాగుంది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కదా, ఆ ఎంటర్టైన్మెంట్ రంగంలో వీళ్ళు లేరు. ఓన్లీ ఇమ్మాయినీలు వీళ్ళ టీం మాత్రమే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట సినీ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కోణంలో ఉన్నారు. వీళ్ళు బయట నుంచి వచ్చారు కదా, వీళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేయాలలో ఉండదు అని చెప్పేసి వీళ్ళకి ఒకటి ఇచ్చారు. ఏంటిది, ఎవరిదైనా ఒక బోర్డు మెల్ల వేసుకొని వాళ్ళని ఇమిటేట్ చేయాలన్నారు. బట్ ఓకే, ఇద్దరు కూడా వాయిస్ ఒక్కటి దింపలేదులే కానీ వాళ్ళు మాట్లాడిన మాటలను వీళ్ళ వర్షన్లో చేసి చూపించారు. ఓకే, అక్కడ కొంచెం అట్ట అనిపించింది అనమాట. దాని తర్వాతకి తనుజాకి భరణికి ఒక మంచి రిలేషన్ ఉంది, అంటే తండ్రి కూతుర్ల రిలేషన్ ఉంది. ఇది చాలామందికి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. సో వీళ్ళ రిలేషన్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి భరణికి ఇష్టమైన వస్తువులు ఏవైతున్నాయో అవి తనుజా తీసుకొచ్చి పగలగొట్టాలి. అలానే తనుజాకి ఏమైతే ఇష్టమైన ఉన్నాయో అవి భరణి తీసుకొచ్చి పగలగొట్టాలి. ఇంకా ఏమి ఇష్టం ఉంటే వాళ్ళకి, నాకు తెలిసి లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు అవే ఉంటాయి ఆల్మోస్ట్ ఆ లేడీస్ కంటే. ఇంకా జెంట్స్ అని అంటే ఆయన ఇచ్చిన ఈయనకి పర్ఫ్యూమ్ ఇచ్చాడంట, అదే పర్ఫ్యూమ్ వాడుతుందంట. ఆ పర్ఫ్యూమ్ అవి తీసుకొచ్చి పగలగొట్టారు, ట్రైలో పోసేసారు, అయిపోయింది. దాని తర్వాతకి నామినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. సో నామినేషన్ రౌండ్లో శ్రీజ, రీతు, హరీష్, దివ్య ఈ నలుగురు పార్టిసిపేట్ చేశారు. అందులో రీతు సేఫ్ అయింది. దాని తర్వాతకి బయటకు వచ్చేసి డిమాండ్ పవన్కి పవన్ కళ్యాణ్ ఇద్దరికి మైండ్ గేమ్ ఇచ్చారనమాట. సో అదేంటంటే హైడ్ అండ్ సీక్ గేమ్ అనమాట. అంటే బొమ్మలు ఉంటాయి 2 బోర్డుల మీద, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉండదు, వాటిని టిక్ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాతకి రూట్ మ్యాప్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే పైన ఒకటి కుందేలు ఇస్తాడు, కింద క్యారెట్ ఇస్తారనమాట. ఆ కుందేలు క్యారెట్ తినడానికి రావాలి, రూట్ ఎత్తుకుంటూ రావాలి. అది సో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, పైనుంచి రావటం కంటే కింద నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు. సో కింద నుంచి వెళ్తే రూట్ని ఈజీగా కనిపెట్టవచ్చు, విత్ ఇన్ ఫ్యూ సెకండ్లో కనిపెట్టచ్చు. పైనుంచి వస్తే క్లమ్జీ అవుతారు ఖచ్చితంగా. అదొక చిన్న తెలివి, అది అక్కడ వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. ఎనీవే అది అయిపోయిన తర్వాతకి ఇంకా దాని తర్వాతకి గెస్ట్ ఐస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు, ఫన్నీ టాస్క్. అదేంటిదని అంటే మనం చాలా ఎపిసోడ్లో చూసేదే అన్ని పిలిపిత్రే గేమ్సే, మొత్తం కూడా పిలిపిత్రే గేమ్సే అనమాట. ఏదో అక్కడ వీళ్ళు కొత్త మనుషులు కాబట్టి ఆడుతుంటే చూసి ఆనందించడం తప్ప బొక్క ఏమి లేదు. నాకు అనిపించేది అదే, కళ్ళు చూపించారు, దాన్ని గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఒక లేడీతో డ్యాన్స్ వేయాలి, ఓకేనా. ఓడిపోయిన వాళ్ళకి తీసుకొచ్చి ఐస్ ముక్కలు వెనకాల ఈపు మీద వేస్తారనమాట, ఐస్ ముక్కలు. అది మనకు తెలిసిందే ఆల్రెడీ. ఓకే, ఎనీవే ఆల్రెడీ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిపోయింది. అక్కడ అంతా ఫన్నీగా జరిపింది, అక్కడ మనకు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఎలిమినేషన్ రౌండ్లో అయితే ఎవరు మైనస్లు ఉన్నాయి, ఎవరు ప్లస్లు ఉన్నాయి అనేది మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం రివ్యూ ఇస్తున్నాం, ఇది జరిగింది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఎలిమినేషను పోపు గింజలు తీసుకొచ్చారు. ఆ పోపు గింజల్లో ఏందని అంటే మొత్తం గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలు అన్నీ బయటికి తీయాలి. ఏదో దాని మీద ఈ రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్. దానికి ఫస్ట్ శ్రీజ గ్రీన్ వచ్చింది, ఇంకా మిగిలింది ఇద్దరు, హరీష్, దివ్య. ఇక వీళ్ళిద్దరిని రూమ్కి తీసుకెళ్ళారు. ఆ రూమ్లో వచ్చేసి ఒక బోర్డు పెట్టారు, ఆ బోర్డులో 4 జోనర్స్ స్లైడ్స్ పెట్టారు, వాటిని పగలగొట్టాలి. ప్రతి పగలగొట్టిన బ్యాక్ సైడ్ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఒక దగ్గర మాత్రం సేఫ్ అని ఉంటుంది, ఒక దగ్గర నాన్ సేఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళు అక్కడ ఏం జరిగిందని అంటే హరీష్, దివ్య పగలగొట్టుకుంటూ వస్తున్నారు. దివ్య సేఫ్ అయిపోయింది, హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు. సో నాకు తెలిసి ఏందని అంటే హరీష్ ఎలిమినేట్ కావటానికి రీజను తనే చేసుకున్నాడు. నాకు అనిపించింది అదొకటే, తనే చేసుకున్నాడు. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు హరీష్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం స్టార్టింగ్ ఏది అగ్ని పరీక్ష టైంలో హరీష్ ఉన్న ర్యాంప్కి, హరీష్ ఉన్న మైండ్ సెట్కి, హరీష్ ఉన్న సైకోయిజానికి, హరీష్ ఉన్న డిఫరెంట్ వే ఆఫ్ మైండ్కి నిజంగా వామ్మో ఇలాంటి ఒకటి బిగ్ బాస్ హౌస్లో ఉంటే నిజంగానే ఒక్కొక్కళ్ళ మాస్కులు రిమూవ్ చేసి చూపిస్తాడు అని అనుకున్నాం. కానీ మిగతా వాళ్ళందరూ కలిసి ఈయన మాస్క్ని మళ్ళీ తిరిగి పెట్టారు అని నాకు అనిపించింది. ఈ మాస్క్తో ఈయన బయట ఉండలేవడు, ఈయన మాస్క్ ఈయనకే అతికించాలని చెప్పేసి ఆయనకి మాస్క్ని ఆయనకే పెట్టి బయటికి పంపించేశారు. నాకు అనిపించింది అయితే అదే. 2 వీకులు, 1 వీక్ స్ట్రాంగ్గా ఉన్నాడు. దాని తర్వాత మిగతాదంతా డల్లు పొయ్యి ఒక దగ్గర కూర్చొని ఏడవటం, అన్నం తినకోకుండా ఉండటం, అన్నెసెసరీగా ఎక్కువ తూలింగ్ మాటలు మాట్లాడడం, అంతా ఇదే. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే వీళ్ళకున్న మైనస్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటారు కదా. ఆ ఒక్క చిన్న లాజిక్ అర్థం కాక అందరు మాస్కులు తీస్తా, అందరు రంగులు బయట పెడతా అని పోయిన హరీష్
తిరిగి తన రంగును తనే ఉంచుకొని తన మాస్క్ను తనే పెట్టుకొని బయటకు వచ్చాడు. తనే చేసుకున్నాడు. తన యొక్క ఏమంటారు ఔన్నత్యాన్ని తనే కోల్పోయాడు. తన యొక్క గుండె ధైర్యాన్ని తనే కోల్పోయాడు. తన మాటకున్న పవర్ని తనే కోల్పోయాడు. అలా కోల్పోయే వాళ్ళు చేసింది ఎవరు అని అంటే మిగతా టీమ్మేట్స్. అంత ఈజీ కాదు. బిగ్ బాస్ అని అంటే నాగార్జున గారు అంటారుగా, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అలానే చేశారు. అలానే బయటికి పంపించారు. ఎనీవే, హరీష్ బయటికి రావడానికి గల కారణాలు మీకేమనిపించింది? నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మీ దగ్గర ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయో చెప్పడానికి ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్. రేపు నుంచి లైవ్లో కొన్ని విషయాలు లైవ్ నేను టేకప్ చేసి లైవ్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్గా మీరందరూ ఉంటారని ఆశిస్తున్నాను. టాటా, బై బై, సీ యూ, లవ్ యూ ఆల్.